తామారు సందర్భం బైబిల్ నందు ఎందుకు ప్రస్తావించబడింది? ఈ సందర్భం మతోన్మాదులకు ఆయుధంగా మారుతుందని దేవునికి తెలియదా? తామారు సందర్భం నుండి దేవుడి సమాజానికి ఇస్తున్న హెచ్చరిక ఏంటి? ఒక మనిషి చనిపోయేటప్పుడు దాని ఎందుకు చనిపోతున్నాడో, తన ఆయుష్ తీరకముందే ఎందుకు చనిపోతున్నాడో తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. యోధాకు 2 కుమారులు ఎందుకు చనిపోయారో తెలియదు. తన కోడలు ఒక పాపిష్ఠురాలు అనుకున్నాడే తప్ప తన కుమారుల మీద దేవుని కోపం ఎందుకు రగులుకుందో అతనికి తెలియదు. ఈ సందర్భం నుండి దేవుడు సమాజానికి ఇస్తున్న హెచ్చరిక ఏంటి? మనలో ప్రతివాడు దేవునిని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాషనందు కాక పరిశుద్ధత యందు ఘనత యందు తన కటమును అనగా తన శరీరమును ఎలా కాపాడుకోవాలో తెలిసి ఉండుట దేవుని చిత్తం. ఈ విషయమందు ఎవడైనను అతిక్రమించి తన సహోదరుని మోసము చేయకుండా ఉండవలెను. ఎవడైనను కామాభిలాషతో మోసపూరితంగా